ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ವೆಲ್ಕಮ್ ಟು ವಾಸು ವ್ಲಾಗ್ಸ್. టుడే స్పెషల్ ఈజ్ పన్నీర్ పాప్కార్న్. ఈ క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే పన్నీర్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కార్న్ఫ్లేక్స్ తీసుకొని వాటిని ఇలా నేను చూపించినట్టయితే క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని తీసుకొని పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా ఇలా నేను చూపిస్తున్నట్టయితే కట్ చేయాలి. పన్నీర్ పాప్కార్న్కి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని 1 కప్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ప్రిపేర్ చేసుకున్న మసాలా లిక్విడ్లో యాడ్ చేసి కాసేపు మిక్స్ చేయాలి. క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లో కూడా వేసి ఆల్ సైడ్స్ బాగా కోట్ చేయాలి. ఇదే ప్రాసెస్ మిగిలిన అన్ని పన్నీర్ పీసెస్కి అయితే రిపీట్ చేయాలి. ఈ ప్రాసెస్ అన్ని పన్నీర్ పీసెస్కి రిపీట్ అయ్యాక ఒక 5 మినిట్స్ అయితే సైడ్కి పెట్టేయాలి. ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగానైతే యాడ్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అయితే చేయాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. మయోనీస్ అండ్ కెచప్తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ అండ్ క్రంచీ పన్నీర్ పాప్కార్న్ ఈస్ రెడీ. మీకు మాత్రం మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.